ఆ 9 మందికి మరణశిక్ష ఖరారు చేస్తూ మదురై కోర్టు సంచలన తీర్పు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాతానుకూలం కస్టడీ డెత్ కేసులో కీలక మలుపు. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో తమిళనాడు తుత్తుకూడి జిల్లా సాతానుకూలంలో మొబైల్ షాపు ఆలస్యంగా తెరిచి ఉంచారనే కారణంతో జయరాజ్ ఆయన కుమారుడు బెన్సిన్కు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత అమానుషంగా చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు వెలువెత్తాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన తండ్రి కొడుకులు కొద్ది రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెనిక్స్ పేరుతో సోషల్ మీడియాలో భారీ ఉద్యమం చెలరేగింది. కేసు తీవ్రత దృష్ట్యా విచారణను సిబిఐకి అప్పగించారు. విచారణలో పోలీసులే నేరానికి కారణమని నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో A1 నుంచి A9 వరకు ఉన్న 9 మంది పోలీసులను దోషులుగా తేల్చిన మదురై ఫస్ట్ అడిషనల్ స్పెషల్ కోర్టు వారికి మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అలాగే నిందితులకు జరిమానాలు విధిస్తూ మొత్తం సుమారు 1.40 కోట్లు బాధిత కుటుంబానికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. పరిహారం చెల్లించడంలో విఫలమైతే నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేసి ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీలో జరిగిన అమానుష హింసకు ఇది గట్టి హెచ్చరికగా మారింది. చట్టం ముందు ఎవరూ పైచేయి కాదని, న్యాయం చివరకు గెలుస్తుందని ఈ తీర్పు మరోసారి నిరూపించింది.